ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. మహిళల్లో మధుమేహంతో వచ్చే ఇక్కట్లు, వీటి గురించి మనం తెలుసుకుందాం. డయాబెటీస్, మధుమేహం ఎంత పెద్ద సమస్యో ఇప్పుడు ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ డయాబెటీస్ని ఖచ్చితంగా నియంత్రణలో పెట్టుకోలేకపోతే ఒళ్ళంతా చెదపట్టినట్టుగా కళ్ళ నుంచి కాళ్ళ వరకు, మెదడు నుంచి గుండె వరకు ఎన్నో అవయవాలని దెబ్బతీసి జీవితాన్ని దుర్భరంగా మార్చేసేటటువంటి పెద్ద సమస్య ఇది. అయితే చాలా కాలంగా మధుమేహం పురుషుల్లోనే ఎక్కువని, మధుమేహ సమస్యలు కూడా పురుషులనే ఎక్కువగా వస్తాయి, వేధిస్తాయన్న అపోహ ఒకటి మన సమాజంలో బలంగా పాతుకుపోయింది. కానీ ఇది ఎంతమాత్రం నిజం కాదు. మధుమేహం మహిళల్లో కూడా ఎక్కువే. పైగా మధుమేహం కారణంగా మహిళల్లో మాత్రమే కనిపించే కొన్ని ప్రత్యేక సమస్యలు కూడా ఉంటాయి. వీటి గురించి అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని సమాజాల్లో, అన్ని జాతుల్లో కూడా స్త్రీలో మధుమేహం తక్కువ అన్న ఒక గట్టి నమ్మకం ఉండేది. మన దేశంలో కూడా మధుమేహ బాధితుల పైన జరిగినటువంటి చాలా సర్వేల్లో ప్రతి 3 పురుషులకి ఒక స్త్రీ, అంటే 3:1 నిష్పత్తిలో ఉన్నట్లుగా గుర్తించేవాళ్ళు. కానీ గత 20 నుంచి 30 ఏళ్లలో ఈ నమ్మకాలు పూర్తిగా పటాపంచలైపోయాయి. మొట్టమొదటగా సూరినామ్, గయానా ఇలాంటి దక్షిణ అమెరికా దేశాల్లో భారతీయ సంతతికి చెందినటువంటి స్త్రీలలో మధుమేహం ఎక్కువగా ఉంటోంది అని గుర్తించారు. అయితే దీన్ని మన దేశం లోపల ఉండేటువంటి స్త్రీలకి ఎంతవరకు అన్వయించవచ్చు అన్న సందేహాలు ఉండేవి. కానీ క్రమంగా క్రమేపీ మలేషియా, ఫిజీ ఇలాంటి దేశాల్లో జరిగినటువంటి అధ్యయనాలలో కూడా భారత సంతతి స్త్రీలలోనే ఈ డయాబెటీస్ ఎక్కువగా కనపడుతోంది అని గుర్తించారు. ఎందుకు ఇలా అన్న దానిపైన చాలా చర్చలు జరిగాయి. భారతీయ సంతతి స్త్రీలు బరువు అనేది ఎక్కువగా ఉండటం, లావుగా ఉండటం ఇలాంటివి కారణమేమో అన్న వాదన ఒకటి ఉంది. ముఖ్యంగా ఎత్తుకు తగ్గ బరువు కంటే ఎక్కువ ఉండటం, అలాగే తుంటి నడుము నిష్పత్తి కూడా వీళ్ళల్లో ఎక్కువగా ఉండటం ఒక సమస్య. పురుషుల కంటే స్త్రీలు లావు, అలాగే బరువు పెరగటానికి కారణం ఏమిటి అన్నది ఖచ్చితంగా చెప్పలేం. కానీ హార్మోన్ల పాత్ర, ఆహారంలో కొవ్వు పాత్ర ఇవి కీలకం అని మనం అనుకోవాల్సి ఉంటుంది. కారణం ఏదైనా మన దేశంలో కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్న సర్వేలలో పురుషుల్లో మధుమేహం ఏ స్థాయిలో ఉంటుందో స్త్రీలలోనూ అంతే ఉంటోంది అని స్పష్టంగా వెల్లడవుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే స్త్రీలలో కొంత శాతం ఎక్కువగా ఉంటుందని కూడా వైద్య శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. వైద్యం విషయంలో స్త్రీలు తోసేసుకు తిరుగుతూ ఉండటం, కొంత తాత్సారం చేయటం, ఆరోగ్య స్పృహ, శ్రద్ధ ఇలాంటివి తగ్గిపోవటం, ఇలాంటి కారణాల వల్ల ఈ మధుమేహం అంటే డయాబెటీస్ కారణంగా స్త్రీలలో దుష్ఫలితాలు కూడా ఎక్కువగానే కనపడుతున్నాయి, ఇక్కట్లు కూడా ఎక్కువగానే కనపడుతున్నాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ మధుమేహ ఫెడరేషన్ లాంటి అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా ఇప్పుడు స్త్రీలలో వచ్చే మధుమేహాన్ని ప్రత్యేకంగా గుర్తిస్తున్నాయి. లక్షణాలు, చికిత్సల విషయంలో వీళ్ళకంటూ ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది అని స్పష్టంగా ఈ సంస్థలన్నీ పేర్కొంటున్నాయి. చిన్న వయసులోనే మధుమేహం బారిన పడేటువంటి ఆడపిల్లలకి సహజంగానే యంగ్ ఏజ్లో, అంటే యుక్త వయసులో, గర్భధారణ సమయంలో అంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలా ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వీళ్ళల్లో తలెత్తేటువంటి అవకాశం ఉన్న సమస్యలు కూడా ప్రత్యేకంగానే ఉంటాయి. గర్భ నిరోధక పద్ధతుల విషయంలో కూడా వీళ్ళని కొంత ప్రత్యేకంగా గుర్తించక తప్పదు. ఇవి కాకుండా మధ్య వయసులో కూడా మధుమేహం కారణంగా స్త్రీల్లో కొన్ని రకాల సమస్యలు ప్రత్యేకంగా కనపడుతూ ఉంటాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఋతుక్రమం అస్తవ్యస్తం కావటం, తరచూ తెల్లబట్ట, అలాగే ఎటువంటి లక్షణాలు లేకుండానే ప్రమాదాలు తెచ్చిపెట్టే మూత్రనాళపు ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ముఖ్యమైనవే, కీలకమైనవే. చాలా రేరుగా, చాలా అరుదుగా కొన్ని రకాల క్యాన్సర్లు కూడా వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అందుకే వీటి గురించి మహిళలంతా స్త్రీలంతా కూడా అవగాహన పెంచుకోవడం చాలా చాలా అవసరం. పురుషుల కంటే స్త్రీలలో 5 ఏళ్ల ముందే మధుమేహం వస్తున్నట్టుగా అధ్యయనాల్లో తేలింది. జీవితంలో త్వరగా మధుమేహం బారిన పడటం, ఎక్కువగా దుష్ప్రభావాలకి ఇక్కట్లకి గురవుతూ ఉండటం, వాటిలో కూడా మెదడు సంబంధ సమస్యలు ఎక్కువగా కనపడుతూ ఉండటం, స్త్రీల విషయంలో ప్రత్యేకంగా వీటన్నిటి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్త్రీలలో మధుమేహం ఉన్నప్పుడు ఎలాంటి ఇక్కట్లు వస్తాయి, ప్రత్యేకంగా స్త్రీలకు వచ్చేటువంటి ఇక్కట్లు ఏమిటి, వీటిని ఇప్పుడు మనం వరుసగా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెల్లబట్ట గురించి. మధుమేహం ఉన్నటువంటి స్త్రీలలో, మధుమేహ లేడీస్లో చాలా తరచుగా ఎక్కువ కనపడేటువంటి సమస్య ఏమిటి అంటే జననాంగపు ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్. డయాబెటీస్ ఉండేటువంటి లేడీస్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీరిని క్యాండిడియాసిస్ అనే సమస్య ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది ఈ డయాబెటిక్స్ని. దీని ప్రధాన లక్షణాలు ఏమిటి అంటే జనాంగంలో దురద ఉండటం, తెల్లమైలు అవుతూ ఉండటం, తెలుపు అనేది పెరుగులా తరకలుగా కనపడుతూ ఉండటం, అలాగే దుర్వాసన కూడా ఉంటుంది. పొత్తికడుపులో నొప్పి ఉంటుంది, నడు నొప్పి కూడా బాధిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు స్పెక్యులంతో పరీక్షించి క్యాండిడియాసిస్ అవునా కాదా అనేది తేలిగ్గా గుర్తుపట్టచ్చు. అవసరమైతే ఇతరత్ర పరీక్షలు కూడా చేయించాల్సి ఉంటుంది. నిజానికి చాలామందిలో క్యాండిడియా ఇన్ఫెక్షన్తోనే ఈ మధుమేహాన్ని గుర్తుపడుతూ ఉంటాం. అంటే క్యాండిడియాసిస్ అని వచ్చినప్పుడు ఈ డయాబెటీస్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. దీనికి యాంటీఫంగల్ ఔషధాలు అనేవి ప్రత్యేకంగా ఉన్నాయి. అవసరమైతే జనాంగంలో అమర్చేటువంటి ఔషధాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ మందులకు లొంగదు. ఇది మధుమేహాలలో మరీ ఎక్కువ. వీళ్ళకి మరింత సమర్థవంతమైనటువంటి మందులను ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే డయాబెటీస్ని కూడా కంట్రోల్లో ఉంచాల్సి ఉంటుంది. ఇతరత్ర సమస్యలకి కొంతమంది యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయి, మంచి చేసే ఈ సూక్ష్మజీవుల్ని, బ్యాక్టీరియాని కూడా చంపేస్తాయి. దీంతో ఏం జరుగుతుంది, ఫంగస్ పెరుగుతుంది. కాబట్టి యాంటీబయాటిక్స్ ఇతర సమస్యల కోసం వాడేటప్పుడు కొంతమందిలో ఈ క్యాండిడియాసిస్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కొంతమందికి క్యాండిడియాసిస్ తరచుగా వస్తూ ఉంటుంది. వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి పరీక్షలు చేసి ఫంగస్ ఎక్కడెక్కడ పెరుగుతుంది, ఏ మందుకు లొంగుతుంది, ఇలాంటివి తెలుసుకొని దాన్ని బట్టి మందుల్ని సూచించాల్సి ఉంటుంది. ఇక ఈ డయాబెటిక్స్లో కనిపించే మరొక ముఖ్యమైన సమస్య క్యాన్సర్ కార్పస్ సిండ్రోమ్. ముప్పై నుంచి 60 ఏళ్ల వాళ్ళల్లో ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, జన్యుపరమైన అంశాలు, రక్త సంబంధీకుల్లో క్యాన్సర్లు, ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం, ఇవన్నీ క్రమంగా పెరుగుతూ ఉంటాయి. వీటిని నిర్లక్ష్యం చేశారనుకోండి, చివరికి గర్భాశయపు క్యాన్సర్, అండాశయపు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ ఇలాంటి వాటికి దారితీయచ్చు. ఈ 4 క్యాన్సర్లు ఈస్ట్రోజన్తో సంబంధం ఉండేవే అని మీరు గుర్తించాలి. యుక్త వయసులో అండాశయాల్లో నీటి తిత్తులు ఎక్కువగా ఉండేటువంటి PCOD అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్, మధ్య వయసులో నెల మధ్యలో ఎరుపు కనపడుతుండేటువంటి DUB అంటే డిస్ఫంక్షనల్ రిటర్న్ బ్లీడింగ్, 40లో గర్భాశయంలో ఫైబ్రాయిడ్ కంతులు పెరగటం, ఎండోమెట్రియోసిస్ రావటం, అలాగే 60లో ఎండోమెట్రియోసిస్ క్యాన్సర్, ఇవన్నీ ఒక చట్టంలాగా వస్తుండేటువంటి సమస్యలు. వీటన్నిటినీ వేరువేరుగా చూడలేము. కాబట్టి 30 నుంచి 60 ఏళ్ల మధుమేహ స్త్రీలు మధుమేహ పరీక్షలతో పాటు ఏటా ప్యాప్స్మియర్, అల్ట్రాసౌండ్ స్కాన్, మెమోగ్రఫీ ఇవి కూడా తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. బరువుని నియంత్రించుకోగలిగితే తీవ్ర సమస్యల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇక తర్వాత ముఖ్యంగా చెప్పాల్సింది డయాబెటిక్స్లో ఒంటి మీద ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తయారవుతూ ఉంటాయి. ఒంట్లో తేమ ఎక్కువగా ఉండే వాళ్ళకి, అంటే ఈ జిడ్డు ఉండే వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య చాలా ఎక్కువ. గ్లూకోజ్ ఎక్కువగా ఉండటంతో ఏం జరుగుతుంది, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఇంకా ఇతరత్ర సమస్యలు కూడా చాలా ఉంటాయి. దీనివల్ల వీళ్ళల్లో అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మ్యూకర్మైకోసిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ అయితే కేవలం ఈ డయాబెటిక్స్లోనే, అంటే మధుమేహుల్లోనే ఎక్కువగా కనపడతాయి. కాబట్టి ఈ శరీరం మీద, ఒంటి మీద జిడ్డు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. కాలివేళ్ల మధ్యలో, అలాగే బాహుమూలల్లో అంటే సంకల్లో, గజ్జల్లో, ఎక్కడైనా ఈ చీర కుర్చీలలో, ఈ చీరలు దోపేటటువంటి భాగాలలో, ఇలాంటి భాగాలలో తేమ లేకుండా చూసుకోవాలి.
మామూలు టాల్కమ్ పౌడరు, దానికి కొద్దిగా మొక్కజొన్న స్టార్చి, అలాగే బేకింగ్ సోడా ఇవి కలిపి డస్టింగ్ పౌడర్ లాగా చల్లుకుంటూ ఉంటే ఫంగస్ పెరగకుండా ఉంటుంది. అవసరమైన సందర్భాల్లో సింధూరాది లేపం ఇలాంటి యాంటీ ఫంగల్ మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏదో 1-2 రోజుల చికిత్సతో తగ్గేవి కాదు. దీర్ఘకాలపు చికిత్స అనేది చాలా అవసరం. మధుమేహం తెచ్చిపెట్టే నానా దుష్ప్రభావాలు కూడా దరిచేరకుండా ఉండాలంటే, వాటి బెడద వద్దనుకుంటే మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఒకటే, ఈ డయాబెటీస్ని, ఈ మధుమేహాన్ని తప్పకుండా అదుపులో ఉంచుకోవటం. జీవితము అదుపు తప్పకుండా, అటు ఇటు బెసికిపోకుండా, ఎప్పుడూ నిర్లక్ష్యం వహించకుండా, ఎక్కడా తేలిగ్గా తీసుకోకుండా ఈ మధుమేహాన్ని ఖచ్చితంగా, ఇంకా చెప్పాలంటే కఠినంగా నియంత్రణలో ఉంచుకోవటం ఒక్కటే ఈ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా చేసే సరైన మార్గం. ఇంకా కొన్ని అనుబంధ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి, ముఖ్యంగా షుగర్ ఉండేటువంటి మహిళల్లో. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పక్షవాతం. మన దేశంలో నిర్వహించినటువంటి సర్వేల్లో మధుమేహ పురుషుల్లో కంటే మధుమేహ స్త్రీలలో పక్షవాతం సమస్యలు ఎక్కువని తేలింది. కారణం ఏమిటో ఖచ్చితంగా చెప్పలేం, కానీ మధుమేహ పురుషులలో గుండె జబ్బులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మధుమేహ స్త్రీలలో మెదడుకు సంబంధించినటువంటి పక్షవాతం లాంటి సమస్యలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఇక తర్వాత ముఖ్యంగా చెప్పాల్సింది ఏ బాధలు లేని, ఎలాంటి లక్షణాలు లేని మూత్రపు ఇన్ఫెక్షన్స్. మధుమేహుల్లో పైకి ఎలాంటి బాధలు లేకుండానే మూత్రనాళపు ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం చాలా చాలా ఎక్కువ. సాధారణ స్త్రీలలో ఈ ఇన్ఫెక్షన్స్ 10% ఉంటే, అంటే మామూలు వాళ్ళలో, మధుమేహుల్లో 30% వరకు కనపడతాయి. దీన్ని ఎసిమ్టోమాటిక్ బ్యాక్టీరియమియా అని, అలా పయోరియా అని ఇలాగంటాం. సాధారణంగా స్త్రీలలో మూత్రంలో చీము కణాలు 10 వరకు ఉన్నా అది సహజమైనట్లు చాలామంది వదిలేస్తూ ఉంటారు. ఎటువంటి లక్షణాలు లేవు కాబట్టి దాన్ని వదిలేయటం ఒక అలవాటు కింద వస్తుంది. అయితే దీన్ని ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయడానికి లేదు. దీనికి ఖచ్చితంగా చికిత్స అనేది చాలా అవసరం. ఇది అధ్యయనాల్లో తేలింది. సాధారణంగా మూత్రనాళపు ఇన్ఫెక్షన్స్ ఉంటే చలితో కూడినటువంటి జ్వరం ఉంటుంది, మూత్రంలో మంట ఉంటుంది, తరచుగా బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది, పొత్తికి కడుపు ఉంటుంది, దాని వెనక భాగంలో నొప్పి ఉంటూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉంటాయి మామూలు వాళ్ళలో. కానీ మధుమేహ స్త్రీల్లో ఇవేమీ ఉండకపోవచ్చు. మధుమేహులలో నాడీ మండల సమస్యల వల్ల, అంటే అటామిక్ న్యూరోపతి వల్ల ఏం జరుగుతుందంటే, ఈ పెయిన్ని గుర్తుపట్టలేరు. పెయిన్ తెలియదు కానీ ఇన్ఫెక్షన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అంటే స్పందనలు కరువు అవుతాయి. కాబట్టి మధుమేహులకు ఈ మూత్ర పరీక్షలో చీమ కణాలు ఏమాత్రం ఉన్నా కూడా తప్పనిసరిగా చికిత్స అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఇవి కల్చర్ పరీక్షలలో బయటపడకపోవచ్చు. కాబట్టి ఎటువంటి అనుమానం వచ్చినా సాధారణ మూత్ర పరీక్షే కీలకం. దాన్ని బేస్ చేసుకునే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మధుమేహం అదుపులో పెట్టుకోవడంతో పాటు సాధారణ అవసరాల కంటే కూడా 1-2 లీటర్ల నీళ్ళు ఎక్కువగానే తాగుతూ ఉండండి. మూత్రాశయం గోడలో ఉండిపోయేటటువంటి ఇన్ఫెక్షన్స్ కొద్ది రోజుల్లో పోయే కావు. ఇందుకోసం ఈ జాగ్రత్తలన్నీ కూడా దీర్ఘకాలం పాటు వాడాల్సిన అవసరం ఉంటుంది, తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి లక్షణాలు లేకుండా కేవలం మూత్రంలో చీము కణాలు లాంటివే కనపడుతూ ఉంటే దీర్ఘకాలం మధుమేహాన్ని నియంత్రించుకోవటం ద్వారా ఈ కిట్లను తగ్గించుకోవచ్చు. కానీ ఒకసారి లక్షణాలు కనపడ్డాయనుకోండి, అప్పుడు మాత్రం, అంటే చలితో జ్వరం, పొత్తి కడుపులో నొప్పి ఇలాంటి సమస్యలు తలెత్తుంటే మాత్రం ఖచ్చితంగా శక్తివంతమైనటువంటి ఔషధాలు కూడా వాడాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయం మరొకటి ఉంది ఇక్కడ. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల రక్తంలో గ్లూకోజ్ పెరుగుతూ ఉంటుంది. మరోవైపు ఏమో గ్లూకోజ్ పెరిగినటువంటి కొద్దీ ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి. చక్రవర్తి పరివర్తతే, ఒక చక్రంలాగా ఇవి పరిభ్రమిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రెంటికి ఏకకాలంలో ఖచ్చితమైనటువంటి చికిత్స అనేది చాలా అవసరం. ఇలా ఖచ్చితమైన చికిత్స తీసుకోలేదనుకోండి, ఇన్ఫెక్షన్స్ రక్తంలోకి చేరతాయి. ఆ తర్వాత సెప్టిసీమియా ఇలాంటి తీవ్రస్థాయి సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన రిస్క్, చాలా ప్రమాదకరమైన సమస్య. కాబట్టి మూత్రంలో ఇన్ఫెక్షన్స్ని, లక్షణాలని ఇవి ఉన్నప్పుడు, అవి ఉన్నా లేకున్నా కూడా ఖచ్చితంగా చికిత్స తీసుకోవడం అనేది చాలా అవసరం. పైగా ఈ మూత్ర వ్యవస్థలో కింద నుంచి ఇన్ఫెక్షన్స్ క్రమేపీ పైకి వెళ్తాయి, పైకి ప్రసరిస్తాయి, పాకుతాయి. రెట్రోగ్రేడ్ ఇన్ఫెక్షన్ అంటాం. దీని కారణంగా ఈ కిడ్నీ దెబ్బతినే రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడానికి లేదు. ఇక తర్వాత సమస్య పొత్తి కడుపులో నొప్పి రావటం. మధుమేహ స్త్రీలలో కనిపించేటువంటి మరొక ముఖ్యమైన సమస్యే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఇందులో ఈ పొత్తి కడుపులో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఇది గర్భాశయం నుంచి, అండాశయాల నుంచి లోపలికి ఎక్కడికైనా వ్యాపించవచ్చు. సాధారణంగా కాన్పులు, సిజేరియన్లు
ట్యూబెక్టమీ, తరచుగా అబార్షన్స్ లాంటివి అవుతూ ఉండటం, ఇలాంటి చరిత్ర ఉన్న వాళ్ళలో ఆ సందర్భాలలో ఆ సమయాలలో బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోతుంది, లోపల నిర్ధారణంగా ఉండిపోతుంది. రోగనిరోధక శక్తి బలంగా ఉన్నంత వరకు కూడా ఈ ఇన్ఫెక్షన్స్ ఏమీ ఇబ్బంది పెట్టకపోవచ్చు. కానీ ఏదైనా కారణంతో రోగనిరోధక శక్తి బలహీనపడింది అనుకోండి, అప్పుడు ఇన్ఫెక్షన్స్ దాడి చేస్తాయి. ఒకసారిగా తరచుగా ఇలా దాడి చేస్తూనే ఉంటాయి. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ముందు ఈ తెలుపు అవుతుందని, పొత్తికడుపులో నొప్పని వైద్యుని సంప్రదిస్తూ ఉంటారు చాలామంది. ఇది చూడటానికి చిన్న సమస్య కావచ్చు, కానీ కొన్నిసార్లు తీవ్ర సమస్యగా మారచ్చు. ఎందుకంటే ఫెలోపియన్ ట్యూబు, అండాశయం ఇవి కలిసే చోట ఇన్ఫెక్షన్ ఏర్పడింది అనుకోండి, చీవుగడ్డ ఏర్పడుతుంది. అది దాన్ని తొలగించకపోతే హఠాత్తుగా అది పగిలి ప్రమాదం రావచ్చు. కొంతమందిలో ఇన్ఫెక్షన్ అనేది రక్తంలో చేరిపోతుంది, సెప్టిసిమియాకి దారితీస్తుంది. కొంతమందికి కేవలం గర్భసంచిలోనే పొరలలో స్వల్పంగా ఇన్ఫెక్షన్ ఉంటే నెలసరి అస్వస్థం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో అక్కడ స్రావాలు చేరిపోయి ఫెలోపియన్ ట్యూబ్ అనేది మూసుకుపోవచ్చు. దీన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటారు. దీంతో తర్వాత సంతానం కలగటంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. తెలుపు కావటం, నడుము నొప్పి, పొత్తికడుపు నొప్పి, సంభోగంలో నొప్పి, నెలసరి అస్వస్థం కావటం, ఋతుస్రావం ఎక్కువగా అయిపోతూ ఉండటం, ఇలాంటి లక్షణాలు కూడా కనపడతాయి. వీళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఎక్కడుందో గుర్తుపట్టి తగిన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అయితే ఏడాదికో 2 ఏళ్లకో మళ్ళీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ తిరగబెడుతూ ఉంటాయి. మళ్ళీ అప్పుడు అసలు చేయకుండా ఒక కోర్స్ మందులు వాడాల్సి ఉంటుంది. ఇలా తరచుగా ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడంతో క్యాన్సర్లో ముప్పు పెరుగుతుంది. కాబట్టి ప్యాప్స్మియర్ లాంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మొత్తానికి మధుమేహుల్లో ఈ పొత్తికడుపులో ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫర్టిలిటీ డిసీజ్ లాంటివి పూర్తిగా నయం కావటం అనేది కొద్దిగా కష్టం. చాలా కాలం లోపల ఉండిపోయి మళ్ళీ ఇవి వస్తూ ఉండొచ్చు. కాబట్టి వీటన్నిటినీ గుర్తుపట్టాలి. వీటన్నిటికీ పూర్తి విరుగుడు ఏమంటే ఈ రక్తంలో గ్లూకోజ్ని ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటం. దీంతో ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, ఇతరత్ర సమస్యలు కూడా దరిచారు. ఇక గర్భధారణ సమయంలో కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి డయాబెటిక్స్లో. మధుమేహం ఉన్న గర్భిణీలు అసలు గర్భధారణ ప్రయత్నాలకు ముందే ఖచ్చితంగా వైద్యులు సంప్రదించి రక్తంలో చక్కెర మోతాదుల్ని ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటం అనేది చాలా అవసరం. దీంతోపాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవటం కూడా చాలా అవసరం. అప్పుడు గర్భధారణకి ప్రయత్నించడం అనేది అవసరం. ఇక మధుమేహ స్త్రీలు గర్భం ధరించినప్పుడు తొలి 3 నెలల్లో మూత్రనాళపు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటిలలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా క్యాండిడియాసిస్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. చాలామంది తెలుపు అవుతుందని డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటారు. వైద్యులు పరీక్షిస్తే యోని మార్గంలో పెరుగు లాగా తరకలుగా తెలుపు కనపడుతుంది. అలాగే మధుమేహ గర్భిణీలలో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళలో మూత్రంలో మంట ఇలాంటివి లక్షణాలు ఏమీ లేకుండా కూడా ఇన్ఫెక్షన్స్ ఉంటూ ఉంటాయి. అంటే అసిమ్టమాటిక్గా ఇన్ఫెక్షన్స్ కంటిన్యూ అవుతాయి. ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళల్లో అబార్షన్లు, నెల నిండక ముందే కాన్పులు జరగటం ఇలాంటి ముప్పులు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహ గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక గర్భ నిరోధకాల్లో తేడా అనేది కూడా ఈ డయాబెటిక్స్లో కనిపిస్తూ ఉంటుంది. అందరిలా మధుమేహ స్త్రీలకి అన్ని రకాల గర్భనిరోధక సాధనాలు పనికిరాకపోవచ్చు. నిజానికి బిడ్డకి మధ్య గర్భనిరోధకంగా లూపు, కాపట్టి అనేది మంచి సాధనమే. కానీ మధుమేహ స్త్రీలకు వీటిని అమర్చడం అనేది కుదరదు. వీటిని అమర్చినప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళలో క్రమంగా ఇన్ఫెక్షన్స్ మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ మూలంగా వీళ్ళల్లో అబార్షన్ల ముప్పు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి నిజానికి మాత్రలే కొంతవరకు బెటర్. అయితే సాధారణ గర్భనిరోధక మాత్రలు వాడుతున్నప్పుడు తల్లిపాలు తగ్గిపోతాయి. ఈ మాత్రలతో కొంతమందికి నెల మధ్యలో రక్తస్రావం కూడా కావచ్చు, డిస్ఫంక్షనల్ రిటర్న్ బ్లీడింగ్. దీన్ని తప్పనిసరిగా వైద్యుల దృష్టికి తీసుకువెళ్ళాలి. ఇక ఈ డయాబెటిక్స్ ఉన్న గర్భిణీలలో సిజేరియన్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మధుమేహ గర్భిణీలకి సిజేరియన్ చేయాల్సి వచ్చే అవకాశం మామూలు కంటే ఎక్కువ. మామూలు స్త్రీలలో సిజేరియన్ అవసరం ఒకవేళ 30% ఉందనుకోండి, డయాబెటిక్స్లో అంటే గర్భధారణలో ఉండేటటువంటి మధుమేహ రోగులలో 60% వరకు సిజేరియన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పైగా వీళ్ళకి ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువ. కాబట్టి ఒకవేళ సిజేరియన్ చేస్తే ఆ కోత త్వరగా మాందు, లోపల అక్కడక్కడ చీము గూడు కట్టుకొని జ్వరం లాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వీళ్ళల్లో మాయ పూర్తిగా బయటికి రాదు. కాబట్టి కాన్పు అయిన తర్వాత 3 నెలల తర్వాత తప్పకుండా స్కానింగ్ చేసి పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన సమస్య డయాబెటిక్స్లో
నెలసరి అస్తవ్యస్తం కావటం. పిల్లలు పుట్టిన తర్వాత నెలసరి సరిగ్గా రావటం లేదని చాలామంది డాక్టర్లను సంప్రదిస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే పొట్ట దగ్గర కొవ్వు పెరిగిపోవటం. ఈ కొవ్వు నుంచి విడుదలయ్యేటటువంటి ఈస్ట్రోజన్ హార్మోను నెలసరిని అస్వస్థం చేస్తుంది. ఇది మధుమేహుల్లో చాలా ఎక్కువ. ఋతుస్రావం ఎక్కువ అవుతూ ఉండటం, గడ్డలుగా పడుతూ ఉండటం ఇలాంటి అనుబంధ లక్షణాలుగా కనపడతాయి. దీంతో రక్తహీనత అనేది వచ్చేస్తుంది. చాలామంది దీన్ని పట్టించుకోరు. సమయానికి చికిత్స తీసుకుంటే నిజానికి ఈ సమస్య ముదరకుండా చూసుకోవచ్చు. సరే, మరి మీకు ఈ డయాబెటీస్ ఉంది. డయాబెటీస్ వల్ల ఇక్కట్లు వస్తున్నాయి, ఏం చేయాలి? కొన్ని చక్కని ఔషధాలు ఉన్నాయి, వీటి తెలుసుకుందాం. మొదటి ఔషధం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు మూదుగ పువ్వులు, నీళ్లు. మూదుగ పువ్వుల్ని ఎండబెట్టండి, చూర్ణం చేసుకోండి, నిల్వ చేసుకోండి. 2 కప్పుల నీటిలో 1 టీ స్పూన్ ఈ మూదుగ పువ్వుల చూర్ణం కలిపి 1 కప్పు కషాయం మిగిలేంత వరకు మరిగించి వడపోసి ఉదయం పరగడుపున రాత్రి భోజనానికి ముందు తాగుతూ ఉండండి. మరొక ఔషధం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు కరివేపాకులు, మజ్జిగ. ప్రతిరోజు పరగడుపున ముదిరిన 10 కరివేపాకులని బాగా నవిలి మింగుతూ ఉండండి. తర్వాత 1 కప్పు మజ్జిగ తాగుతూ ఉండండి. వంశపారపర్యంగా వచ్చిన, అలాగే డయాబెటీస్ అనేది ఈ ఒబేసిటీ వల్ల వచ్చినటువంటి సందర్భాల్లో అది బాగా కంట్రోల్లోకి వస్తుంది. ఇక మరొక ఔషధం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు మెంతులు, మజ్జిగ. బాగా మొలకెత్తినటువంటి మెంతుల్ని ద్వారగా వేయించండి, పిండి చేసుకోండి, నిల్వ చేసుకోండి. రోజు 1 టీ స్పూన్ ఈ మెంతి పిండిని ఉదయం అలాగే రాత్రి కూడా భోజనం తర్వాత మజ్జిగతో కలిపి తీసుకుంటూ ఉండండి. దీంతో ఈ మధుమేహం అదుపులోకి వచ్చేస్తుంది. మరొక ఔషధం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు నేరేడు గింజలు, మజ్జిగ. నేరేడు గింజల్ని ఎండబెట్టండి, పొడి చేయండి, నిల్వ చేసుకోండి. రోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఈ నేరేడు గింజల పొడిని ప్రతిసారి కూడా 1 కప్పు మజ్జిగతో కలిపి తీసుకుంటూ ఉండండి. డయాబెటీస్, అతిమూత్రం ఈ 2 కూడా దీంతో అదుపులోకి వచ్చేస్తాయి. మరొక ఔషధం. దీనికి మీకు కావాల్సింది పొడపత్రి ఆకులు, నీళ్లు. ఉదయాన్నే 2 టీ స్పూన్ల పొడపత్రి ఆకు చూర్ణాన్ని 1 గ్లాసు నీళ్ళ కలిపి తాగుతూ ఉండండి. మరొక ఔషధం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు మర్రి ఓడలు, నీళ్లు. మర్రి ఓడల్ని కొద్దిగా నలగొట్టి 1 గ్లాసు నీళ్ళకి వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయం ఆ నీటిని వడపోసి తాగుతూ ఉండండి. దీంతో డయాబెటీస్, దాన్ని రిలేటెడ్ కాంప్లికేషన్స్ అదుపులోకి వస్తాయి. మరొక ఔషధం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు ముదిరిన కాకరకాయలు, మజ్జిగ. ముదురు కాకరకాయల్ని గింజలతో సహా ఎండబెట్టండి. తర్వాత పొడి చేసుకోండి, నిల్వ చేసుకోండి. రోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ప్రతి పూట కూడా 1 టీ స్పూన్ చొప్పున ఈ పొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటూ ఉండండి. షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మరొక ఔషధం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు ఎండిన ఉసిరికాయలు, తాజా కాకరకాయలు. 2 టీ స్పూన్ల ఉసిరి పొడిని 1 కప్పు కాకరకాయ రసాన్ని కలిపి రోజు ఉదయం తీసుకుంటూ ఉండండి. షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మరొక ఔషధం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు లేత మారేడాకులు, లేత వేపాకులు. ప్రతిరోజు కూడా ఉదయం 2 లేత మారేడాకుల్ని, 2 లేత వేపాకుల్ని కలిపి బాగా నవిలి మింగుతూ ఉండండి. షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ అన్నీ కూడా మీరు చేసుకోగలిగే ఆయుర్వేద ప్రధాన చికిత్సలు. అయితే ఆయుర్వేద వైద్య విధానంలో మనోశరీరాల తేడాలను బట్టి, వ్యక్తిగత తత్వాన్ని బట్టి ఔషధాలు, చికిత్సలు, పత్యాపత్యాలు, సూచనలు మారుతూ ఉంటాయి. కాబట్టి సరైన వ్యాధి నిర్ణయం కోసం, ఖచ్చితమైన చికిత్స కోసం వ్యక్తిగతంగా కలిసి వైద్య సలహా తీసుకోవాల్సి ఉంటుంది. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు,
100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.